చందు, బిందు ఇద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు. చిన్నతనం నుండి వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. అది ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత వరకు పెరిగింది. ఇద్దరూ ఒకే కాలేజ్లో ఇంటర్ వరకు చదివారు. వీరిద్దరి స్నేహం ఆ ఊరంతా కథలుగా చెప్పుకునేవారు. ఎంతమంది విడదీయడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. కాని విధి వీరిద్దరి జీవితాలతో ఆడుకుంది. బిందు నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడితో వీరి ఫ్రెండ్షిప్కి బ్రేక్ పడింది. కొన్నేళ్లు గడిచాయి కాలగమనంలో. ఇప్పుడు చందు ఓ మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ. బిందు ఓ పెద్ద కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్. ఇద్దరికీ గతం గుర్తు వచ్చినప్పుడల్లా పెదాలపై చిరునవ్వు, స్నేహం చెరిగిపోకుండా కనిపిస్తుంది. ఇద్దరివీ బిజీ లైఫ్లే, క్షణం తీరిక ఉండదు. ఇద్దరూ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి హైయెస్ట్ పొజిషన్కి చేరుకున్నారు. ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్. ఇక లైఫ్లో సెటిల్ అయ్యాక ఇంట్లో వాళ్లు పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరికీ పెళ్లి సంబంధాల వేటలో పడ్డారు. చందు ప్రయత్నించలేదు బిందు కోసం, బిందు ఇంట్లో ఎదురించలేదు ఇంట్లో వాళ్లకోసం. కానీ వారి మనస్సులో ప్రేమ దాగి ఉంది. ఇక్కడ వీరి జీవితాల్లో ఇందు ఎంట్రన్స్ మొదలైంది. ఇందు అనే అమ్మాయిని చందుకి కాబోయే భాగస్వామిగా సెలెక్ట్ చేశారు పెద్దలు. పెళ్లికి చందు కూడా అభ్యంతరం చెప్పలేదు. చందు, ఇందుల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు జరగబోయే తొలిరాత్రి గురించి ఎన్నో కలలు కని కోటి ఆశలతో గదిలోనికి ప్రవేశించింది ఇందు. భర్త కాళ్లకు నమస్కరించి మాట్లాడటం మొదలుపెట్టింది. చందు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఊరుకున్నాడు. సరేలే అనుకుని భర్త పక్కన కూచుందామని ప్రయత్నిస్తే పక్కకు జరిగాడు. మేబీ షై ఫీల్ అవుతున్నాడేమో అనుకుని, తొలిరాత్రి ఇలా తెల్లారిందేమిటా అనుకుంది. ఇలా కొన్ని రోజులు ఇదే తంతు జరిగాక ఓసారి ఉండబట్టలేక భర్తని అడిగింది. ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు? నా వల్ల ఏమైనా ప్రాబ్లెం నా చెప్పండి అని. ప్లీజ్ ఇందు, అలా కాదు. వర్క్ టెన్షన్లో కొంచెం బిజీ. కంపెనీ మీద ఐటీ ఫోకస్ చేసి రైడ్ చేయాలని చూస్తోంది. మా అకౌంటెంట్ చేతులెత్తేశాడు. ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నా అని అప్పటికి చెప్పగలిగాడు. అయినా ఇందుకి నమ్మబుద్ధి కాక, మీకు పెళ్లికాక ముందు ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా అని అడిగింది. ఎందుకొచ్చింది ఆ సందేహం అంటూ ఎదురు ప్రశ్నించాడు చందు. డౌట్ అని కాదు. పెళ్లి అయి ఇన్ని రోజులైనా మీరు నన్ను కన్నెత్తి చూడలేదు. కనీసం మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే, ఎవరినైనా ప్రేమించారా? ప్లీజ్ చెప్పండి అంటూ డౌట్ని రైజ్ చేసింది ఇందు. అవును ఇందు, నేను ప్రేమించాను బిందుని. తనంటే నాకు చాలా చాలా ఇష్టం. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోలేకపోయారా? చేసుకోవాల్సిందే. కానీ తన ఆచూకీ ఏమిటో తెలియదు. నేనే ప్రయత్నించలేదు. ఇప్పటికి తను పెళ్లి చేసుకునే ఉండొచ్చు బాధతో చందు అన్నాడు. అదేంటి అలా అంటారు? ప్రేమించాను అన్నారు కదా, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలిగా. అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య అని అడిగింది ఇందు. చిన్నప్పటి నుండి ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేకపోయాం. తర్వాత దీనినే ప్రేమ అంటారు అని తెలుసుకునేలోపు తను ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఓహో, అయ్యో అని బయటకు చెప్పినా మనసులో హమ్మయ్య, పీడా విరగడ అయింది. అయితే నో ప్రాబ్లెం అనుకుంది ఇందు. ఐటీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు చందు. ఇందుకోసం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ల ఒపీనియన్స్ కలెక్ట్ చేద్దామని ప్లాన్. మీటింగ్ జరుగుతుండగా సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ ఒక సలహా ఇవ్వడం చందుని ఆశ్చర్యంలోకి నెడుతుంది. సిటీలోనే నెంబర్ 1 సీఏని తీసుకురావాలి. వచ్చాక కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయించాక ఆడిటర్తో కలిసి మాట్లాడి చేయిస్తే ప్రాబ్లెం సాల్వ్ అవుతుందని. అది సరేగాని, ఇప్పటికిప్పుడు టాప్ మోస్ట్ సీఏని ఎక్కడనుంచి తీసుకొస్తాం చెప్పండి అని అడిగాడు చందు. సర్, ఆ విషయానికి మీరేమీ దిగులు చెందవద్దు. మన సిటీలో నెంబర్ 1 సీఏ మిస్ బిందు. తను చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కంపెనీలో ప్రెసెంట్ జాబ్ చేస్తోంది. తనను ఇక్కడికి తెప్పిస్తే మన కంపెనీ చిక్కులు లేకుండా బయటపడుతుంది. బిందునా అని మనసులో అనుకుని, ఓకే, ఎంత మనీ అయినా పర్వాలేదు. తనని మన ఆఫీస్కి రప్పించండి ప్లీజ్ అన్నాడు చందు. నెక్స్ట్ డే ఆఫీస్లో అంతా బిందు కోసం పడిగాపులు. చందు అయితే ఇంకా ఎక్కువ. వచ్చిన అమ్మాయి తన బిందునా కాదా అని ఒకటే టెన్షన్. ఇంతలో బిందు రానే వచ్చింది. ఎంత అందంగా, క్యూట్గా, అందమే తనని చూసి ఈర్ష్య పడేలా. ఏముందిరా మేడం, అదిరింది ఫిగర్, ఎవడు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు అనే మాటలు ఎంప్లాయస్ నుంచి రావడం చందు వినకపోలేదు. బిందు చందు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని షాకయ్యారు. చందు ఆనందం అయితే చెప్పక్కర్లేదు. వచ్చిన క్షణం నుంచి కంపెనీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి రిస్క్ నుంచి తప్పించే ట్రయల్స్లో ఉంది బిందు.
బిందు వచ్చిందన్న ఆనందంలో ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు చందు. ఫ్రెండ్స్ అంతా చందు ప్రవర్తనకి ఆశ్చర్యపోయి అడిగారు, కంపెనీ రిస్క్లో ఉంటే పార్టీ ఏంటి అని. కంపెనీ గురించి నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా బిందు వచ్చేసింది అని చెప్పాడు. వాళ్లంతా అడిగితే చిన్నప్పటి స్టోరీ అంతా చెప్పాడు చందు. ఆ రోజు కాస్త ఓవర్గా డ్రింక్ చేసి ఇంటికి వెళ్లడం, నిద్రలో నా బిందు అని కలవరించడం ఇందుకి నిద్ర పట్టనివ్వకుండా చేశాయి. చందు మొబైల్ చెక్ చేస్తే బిందు ఫొటోస్ కనిపించాయి. ఇంత అందంగా ఉందేంటి, ఎవరి అమ్మాయి, కొంపదీసి బిందునా? రగులుతున్న మనసుతో ఇందు అనుకుంది. తన కాపురాన్ని కూల్చడానికే ఇప్పుడు వచ్చిందా అంటూ ఆడవాళ్లకి ఉండే సహజ లక్షణమైన అనుమానం మొదలైంది. చందుని నిద్ర నుండి లేపి ఎవరా అమ్మాయి అని అడగాలన్నంత కోపం వచ్చేస్తోంది. అయినా తనను తాను సావధానపరచుకుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆ పొద్దు ఎట్లాగో గట్టెక్కింది. మర్నాడు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి ఫ్రెషప్ అయి అద్దంలో తనని తాను చూసుకుని తన మొబైల్ ఓపెన్ చేసి బిందు ఫోటోని చూస్తూ మెటికలు విరిచి ఆఫీస్కి బయలుదేరబోయాడు చందు. ఎక్కడికి ఇంత త్వరగా బయలుదేరారు అన్న పిలుపుతో అటు చూస్తే గేట్కి అడ్డంగా నిల్చొని ఉంది ఇందు. అదేంటి అలా అడిగావు, ఆఫీస్కి అని చెప్పాడు చందు. ఏం లేదు, టిఫిన్ చెయ్యకుండా వెళ్తుంటేను అని నసిగింది ఇందు. టైం లేదు ఇందు, వీలైతే ఈవెనింగ్ త్వరగా డిన్నర్కి వచ్చేస్తా అని చెప్పి కదిలి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. భర్త వెళ్లినవైపే భారంగా చూసింది ఇందు. మనసులోనే దేవుణ్ణి వేడుకుంది. దేవుడా, నా భర్త మీద ఏ స్త్రీ దృష్టి పడకూడదు, ఇతని మనసు ఎప్పుడూ మారకుండా ఉండేట్టు చూడు స్వామి అని. ఆఫీస్కి వెళ్లిన నుంచి ఒకటే హుషారుగా ఉన్నాడు చందు. ఇన్ని రోజుల్లో బాస్ ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఉండటం చూడలేదు అని స్టాఫ్ అనుకుంటారు. బిందు రాక కోసం వెయిట్ చేస్తున్నాడు చందు. కాసేపటికి బిందు వచ్చింది. బేబీ పింక్ చుడీదార్లో. ఆ డ్రెస్ కలర్, బిందు బుగ్గల కలర్ ఒకే రంగులో ఉండటంతో అక్కడ తనను చూస్తున్నవారికి పిచ్చి పట్టేస్తోంది. చందు అయితే బిందును చూసిన వెంటనే, ఇంత అందం ఎప్పుడు పొగేసుకున్నావే? చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేదానివి కాదు, ఇప్పుడు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయావ్. అదిరింది నా బిందు అనుకుని, సారీ, నా బంగారానికి నా దిష్టే తగిలినట్లుంది ఇక చాలు అనుకుని. హాయ్ బిందు, నీకోసమే వెయిట్ చేస్తున్నా అన్నాడు చందు. హాయ్ చందు, యా, ఐ విల్ కంప్లీట్ దట్ వర్క్, నో నీడ్ టు వర్రీ, ఓకే అని చెప్పి ఆడిటర్ రూంలోనికి వెళ్ళిపోయింది బిందు. లంచ్ బ్రేక్ ఇచ్చేంతవరకు అస్సలు రూం నుంచి బయటికి రాకపోయేసరికి ఉండలేక చందు ఆ రూం ముందే కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ బిందుని చూసి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంతా లంచ్కి వెళ్ళాక బిందుని తన కేబిన్లోనికి రమ్మని కబురు పెట్టాడు. బిందు వాష్ రూంకి వెళ్లి కాస్త ఫ్రెష్ అయి చందు కేబిన్లోనికి వెళుతూ మే ఐ కమ్ ఇన్ చందు అని పిలవడంతో ఆ పిలుపు కోసమే ఎంతో యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నా చందు ఎస్ కమ్ ఇన్ అని చెప్పడంతో నేను లోకల్ సినిమాలో నాని గుర్తు వస్తాడు. చెప్పు చందు, ఎందుకు పిలిచావ్ నన్ను అని అడిగింది బిందు. నీతో చాలా విషయాలు మాట్లాడాలి బిందు, అందుకే లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నా. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ తెప్పించాను, తింటూ ఇద్దరం మాట్లాడుకుందాం సరేనా అని చెప్పుకొచ్చాడు. ఓహ్ సారీ, ఎప్పటిలానే నా లంచ్ నేను తెచ్చుకున్నాను, నువ్వు కూడా ట్రై చెయ్యి బావుంటుంది. బై ది వే మా హబ్బీ వంట బాగా చేస్తారు అని బిందు చెప్పేసరికి చందు షాక్. నీకు పెళ్లి అయిపోయిందా అడిగాడు చందు. ఎందుకలా అడుగుతున్నావు, నేనేమీ కాని పని చేయలేదే, పెళ్ళే కదా చేసుకున్నా అంది బిందు. నా ఉద్దేశ్యం అది కాదు బిందు, నీకు పెళ్లి అయినట్లే తెలీలేదు అందుకే అలా అడిగాను సారీ. ఇందులో సారీ ఎందుకులే, నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పు లేనిది, నేను చేసుకుంటే తప్పేంటి అని అడిగింది. అంటే నీకు అంతా తెలుసా నా గురించి అదే, నేను పెళ్లి చేసుకున్న సంగతి అని ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేదు చందు. నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో, నీ ప్రతి కదలిక నాకు మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే తొలి ప్రేమను మర్చిపోవడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. కళ్లవెంట నీరుతో బిందు అంటుంటే అయ్యాం సారీ బిందు అంటూ బిందు దగ్గరికి వెళ్లాడు చందు. నో ప్రాబ్లెం, అవ్వాల్సింది అంతా అయిపోయింది కదా, నువ్వో చోట నేనో చోట, ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు, ఓకే లీవ్ దిస్ టాపిక్ అని లేవబోయింది బిందు. ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు. హూ అని బిందు ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వి. మనసులో ఉండేవారు మనతో ఉండరు, మనతో ఉన్నవారు మనసులో ఉండరు. ఓకే, ఇక చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను చందు, పద వర్క్ చూద్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది బిందు. బిందు వెళ్ళాక తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు చందు.
వెంటనే తన మొబైల్లో బిందు వాట్సాప్ నెంబర్ ఫీడ్ చేసుకుని డీపీని చెక్ చేశాడు. సింగిల్ పిక్ ఉంది. ఐ యామ్ సారీరా, ప్లీజ్ నన్ను క్షమించు అని మెసేజ్ చేశాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. బిందు ఇంకా తననే ప్రేమిస్తుందని గ్రహించాడు. తను ఇప్పుడు అదృష్టవంతుడా, దురదృష్టవంతుడో అర్థం కాలేదు. అలా ఆఫీస్ పని ముగించుకుని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్లి ఇష్టం వచ్చినట్లు తాగుతున్నా బాధ తగ్గడం లేదు. ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు. అరే చందు, నిన్న బిందు వచ్చిందని పార్టీ చేసుకున్నావ్, మరి ఈ రోజు దేనికిరా అని అడిగారు. నిన్న తను కనిపించిందన్న సంతోషం, ఇవాళ తను ఇంకా నన్నే ప్రేమిస్తోందన్న ఆనందం, తనను నేను మోసం చేశాననే బాధరా అని చెప్పాడు. వావ్, గ్రేట్ రా, ఇంకా నిన్నే ప్రేమిస్తుందా, నువ్వు లక్కీరా మామా. నీ ప్లేస్లో నేనుంటే వెంటనే తనకి ఐ లవ్ యూ బిందు అని చెప్పేవాడ్ని అంటూ సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రాబ్లెం అది కాదురా, తనకి పెళ్లి అయిపోయింది మరో పెగ్ వేసుకుని అన్నాడు చందు. ఓహ్ అంతేనా, అయినా ఈ రోజుల్లో ఇవి కామన్ భయ్యా, ఏం భయపడకు, ప్రొసీడ్ అని ఉపదేశించారు. బార్లో ఓ పక్కగా వచ్చి తన మొబైల్ తీసి బిందుకు మెసేజ్ చేశాడు. డియర్ బిందు, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీరా, నువ్వు నాకోసం ఇంత ఆలోచించావని తెలీదు. నువ్వు చెప్పింది నిజమే, మనసులో ఉన్నవాళ్లు మనతో ఉండరు, మనతో ఉన్నవారు మనసులో ఉండరు అని. నా గురించి ఆలోచించే నిన్ను దూరం చేసుకున్నందుకు నేను దురదృష్టం చేసుకున్నా, మళ్ళీ ఇన్నాళ్లకు కనిపించి పుణ్యం కట్టుకున్నావు. నిన్ను చూస్తూ ఈ జీవితం ఇలాగే గడిపేస్తాను. బిందు ఆన్లైన్లో ఉండి వెంటనే రిప్లై ఇచ్చింది. చూడు చందు, పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయింది వదిలే. నువ్వు హ్యాపీగా ఉండు, ఓకే, గుడ్ నైట్ అని మెసేజ్ చూసుకోకుండా ఇంటికి వెళ్లి పడుకున్నాడు చందు. భర్త ప్రవర్తన తనను ఎంతగానో బాధిస్తున్నా సైలెంట్గా ఊరుకుంది ఇందు. వాట్సాప్లో మెసేజ్లు చూసి వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ఫిక్స్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇందుకి. చందు మొబైల్లో ఉన్న ఆ సంభాషణను స్క్రీన్ షాట్ తీసుకుని భద్రంగా తన మొబైల్లో దాచుకుంది ఇందు. మనసులో రంపపు కోత మొదలైంది. ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పిచ్చి పట్టేసింది. ఆవేశంలో కూడిన ఆలోచనలు వాళ్ల అనర్థానికే దారి తీస్తాయి అని తెలుసుకోలేకపోయింది. తెల్లవారి చందు నార్మల్గానే రెడీ అవుతుంటే ఇందు అక్కడికి వచ్చి, నన్ను మా పుట్టింటికి పంపించండి, కొన్నాళ్లు అక్కడ ఉండి వస్తాను అని పర్మిషన్ అడిగింది. ఓహ్ అవునా, ఇప్పుడేంటి అంత అర్జెంటు, ఏమైనా అకేషన్ ఉందా అని అడిగాడు చందు. అలాంటిది ఏమీ లేదు, నాకే మా అమ్మా నాన్నను చూడాలనిపిస్తోంది, చాలా రోజులు అయింది కదా అంది. ఓహ్ ఓకే, ఇప్పుడే వెళ్తావా, డ్రాప్ చేసేయనా? హా, చూశావా, నేనంటే ప్రేమ లేదు కాబట్టే కనీసం ఉండమనకుండా ఎప్పుడు బయలుదేరతావు అని అంటున్నాడు. ఒక్కడే ఉంటే ఇంకెన్ని ఇలాంటి పనులు చేస్తాడో, అయినా నేనెందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు, నా భర్త, చూద్దాం, వీళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్తారో అని మనసులో అనుకుని, ఇప్పుడు కాదులెండి, కొన్నాళ్లు అయ్యాక నేనే మీకు చెప్తా, మీరు డ్రాప్ అప్పుడు చేయండి అంటూ వెళ్ళిపోయింది ఇందు. ఇందుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు చందుకు. రోజులు కలిసి పనిచేయడంతో చందు, బిందు మధ్య ఉన్న దూరం తగ్గింది. చనువు బాగా పెరిగిపోయింది. అలా అని ఏ ఒక్కరోజు హద్దు మీరలేదు. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ ఇవన్నీ పెరిగాయి. చందు నెంబర్ నుండి బోలెడన్నిసార్లు ఐ లవ్ యూ మెసేజ్లు వెళ్లాయి. ఏ ఒక్కరోజు అటువంటి మెసేజ్లకి రిప్లై ఇవ్వలేదు బిందు. అయినా ఒకటే తెగ మెసేజెస్. ఈసారి డైరెక్ట్ గా చందునే అడిగేద్దాం అనుకుంది బిందు. ఆఫీస్కు తను వచ్చిన పని పూర్తి అవ్వడంతో చందు కేబిన్ కి వెళ్లి, తను ఇంతకుముందు చేసిన కంపెనీలో జాయిన్ అవుతా అని అడిగింది బిందు. ఒకసారి నిన్ను మిస్ అయ్యి ఎంతో తప్పు చేశా. మళ్ళీ మళ్ళీ నిన్ను మిస్ అవ్వదలుచుకోలేదురా, ప్లీజ్, నాతోనే ఉండిపోరా అంటూ బ్రతిమాలాడు. కానీ నేను ఒకప్పుడు మిస్ ని మాత్రమే, ఇప్పుడు మిస్సెస్ ని, అది తెలుసుగా. అబ్బా, జరిగినదానినే ఎందుకు 10 సార్లు గుర్తు చేస్తావు, నీకు పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, నువ్వు ముసలదానివి అయినా ఐ లవ్ యూ బిందు అన్నాడు చందు. జస్ట్ షటప్, పిచ్చా నీకేమన్నా, జీవితమంటే ఆటలనుకున్నవా, లేదా మళ్ళీ నన్ను ఫూల్ని చేద్దామనుకున్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావో సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా అని ఆవేశంగా అంటుంది బిందు. ఐ నో ఎవ్రీథింగ్, నాకు నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. ప్లీజ్ బిందు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్లీజ్ రా. ఓహో, రాత్రి తాగింది ఇంకా దిగలేదా, నీలాంటి వాడికి హెల్ప్ చేయాలని వచ్చాను చూడు, నాకు ఉండాలి బుద్ధి అంటూ కోపంగా వెళ్ళిపోయింది అక్కడినుంచి. బిందు, బిందు ప్లీజ్ నా మాట విను అని పిచ్చివాడిలా అరుస్తున్నాడు చందు. కాల్స్ ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు బిందు. వాట్సాప్లో ఐ లవ్ యూ బిందు, నువ్వు నా ప్రాణంరా, నువ్వు లేకుండా నా జీవితం ఊహించుకోలేను, ప్లీజ్ బిందు, నాతో మాట్లాడు అంటూ
ఇంకేముంది? బాధైనా, సంతోషమైనా అన్నింటికీ దిక్కు ఒకే ఒకటి కదా. ఫుల్గా మందు తాగి తెలివి తప్పితే ఫ్రెండ్స్ తనని మోసుకుని ఇంటికి వెళ్లారు. ఇందుకి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. భర్త ఉండే పరిస్థితి చూసి చిరాకు పుడుతోంది. వెంటనే మొబైల్ తీసి చూసింది. ఐ లవ్ యూ బిందు. ఈ సెంటెన్స్ చూసి షాక్ అయి కోపంతో మొబైల్ నేలకేసి కొట్టింది. తనలో ఉన్న క్రూరత్వం బయటకు తన్నుకు వచ్చింది. మళ్ళీ మొబైల్ తీసుకుని చందు మెసేజ్ చేసినట్లే ఐ లవ్ యూ బిందు అని 100 సార్లు మెసేజ్ చేసింది. రిప్లై ఏమైనా వస్తే చంపి పారేద్దామని. కాని అట్నుంచి ఏ మెసేజ్ రాలేదు. జాగ్రత్త పడింది. చెప్తా దాని సంగతి అనుకుని పిచ్చిదానిలా ఆలోచిస్తూ కూర్చుంది. తెల్లవారింది. చందు లేచి ఫ్రెషప్ అయి ఆఫీస్కి బయలుదేరుతుండగా ఇందు మీతో మాట్లాడాలి. కాస్త టైం స్పెండ్ చేస్తారా అని గద్దించింది. ఇప్పుడు కాదు. ఈవెనింగ్ వస్తా, అప్పుడు మాట్లాడు అని వెళ్లబోయాడు. ప్రతిరోజూ మీరెలా వస్తున్నారో నాకు తెలీదా? ఇప్పుడే మాట్లాడాలి అంతే అని మొండి పట్టు పట్టడంతో చేసేది లేక, సరే, టిఫిన్ పెట్టు, తింటూ మాట్లాడదాం అన్నాడు. టిఫిన్ తింటున్నప్పుడు తన మొబైల్లో ఉన్న స్క్రీన్ షాట్స్ తీసి ఇవేమిటి అని అడిగింది ఇందు. చూసి ఒక్కసారి షాక్ అయ్యి, ఏమో నాకేం తెలుసు అన్నాడు కంగారుగా. ఓహో అలాగా. ఒక్కసారి మీ ఫోన్ అంటూ చందు మొబైల్ లాక్కుని వాట్సాప్ చాట్ చూపించేసరికి ఏం చేయాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించాడు చందు. చెప్పండి, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంతవరకు సైలెంట్గా ఊరుకున్నాను. ఇప్పుడు ఇలాంటి లవ్ మెసేజెస్ పంపాక, చూసాక కూడా ఊరుకోవాలా ఉరుముతూ అంది. అది, నాకు బిందు అంటే చాలా ఇష్టం. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, కుదరలేదు. ఇన్నాళ్లకి తను కన్పించింది. అయినా నేనేం తప్పు చేయలేదే అన్నాడు చందు. ఓహో, ఇది తప్పు కాదన్నమాట. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మరోదానితో కులకడం. నీకు బుద్ధి లేదు. దానికైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఇప్పుడే దాని సంగతి చెప్తా, కాల్ చేయి దానికి. అయిపోయింది నా చేతుల్లో అంది కోపంగా. నీకేమన్నా పిచ్చా? ఇందులో బిందు తప్పు ఏమీ లేదు. తనకేం తెలీదు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయని అన్నాడు. ఆహా, దానికేం సంబంధం లేదా? మీకు మెసేజెస్ చేస్తుంది కదా. నువ్వు ఫోన్ చేస్తావా లేదా అని రెట్టించింది ఇందు. హే, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను కాల్ చేయను అని గసిరాడు భార్యపై. సరే అయితే, చేయరు కదూ అని అక్కడ ఫ్రూట్ బాస్కెట్లో ఉన్న కత్తిని తీసి చేతిపై పెట్టుకుని, నేను చస్తాను అన్నా చేయరా అంటూ బెదిరించింది. ఈ సీన్ అస్సలు ఊహించని చందు వెంటనే భయపడి, ఎక్కడ తన భార్య అఘాయిత్యానికి పాల్పడుతుందో అనుకుని, మనసులో బిందుకు సారీ చెప్పి కాల్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా కాల్ తీయలేదు బిందు. అది నీ నెంబర్ నుండి తీయదు. నా నెంబర్ నుంచి చెయ్యంది ఆవేశంగా. తప్పదు అన్నట్లు కాల్ చేశాడు. వెంటనే బిందు లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని ప్రశ్నించింది. బిందు, నేను చందుని. నీతో మాట్లాడాలి అన్నాడు. స్పీకర్ ఆన్ చేయని కసిరింది ఇందు. స్పీకర్ ఆన్లో ఉండగా. ఏం మాట్లాడాలి నీతో? నాకు అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఫోన్ పెట్టు. వేరే నంబర్స్తో కాల్ చేస్తే బాగోదు అని అంటున్నంతలో, బిందు, ప్లీజ్, నీతో మా మిస్సెస్ మాట్లాడుతుంది అంట అన్నాడు దీనంగా. అది విన్న బిందు ఒక్కసారిగా, ఏమైంది చందు, ఎందుకంత కంగారు పడుతున్నావ్ అని అడిగింది. మీ ఇద్దరి బాగోతం బయటపడిందనే కంగారు పడుతున్నాడు, ముదనష్టపుదానా. నీకెవ్వరూ దొరకలేదంటే, నా మొగుడ్ని వలలో వేసుకున్నావు అంటూ ఇందు కేకలు. హలో, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని బిందు అంది. నీకు అర్థం అవ్వదే, నువ్వు నాకు మాటలు నేర్పుతావా? నా మొగుడునుకున్నావా నువ్వేం చెప్పినా వినడానికి? అని నానా దుర్భాషలు ఆడుతోంది ఇందు. అప్పటివరకు సహనంతో ఉన్న బిందుకు ఒక్కసారి కోపం కట్టలు తెంచుకుంది. అసలు మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? నేనెవరో తెలుసా? అడిగింది విసుగ్గా బిందు. ఓ, నువ్వెవరైతే నాకేంటే? నా మొగుడ్ని నీ వలలో వేసుకున్న నెజ్జానవి. మర్యాదగా మాట్లాడకపోతే బాగోదు చెప్తున్నా. చందు భార్య అని ఇంతవరకు ఊరుకున్నా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు అంది బిందు. అబ్బో, చెయ్యాల్సింది అంతా చేసేసి ఏమీ తెలీని నంగనాచిలా కబుర్లు ఆడుతోంది. ఈ మాయ మాటలు చెప్పే నా మొగుడ్ని లొంగదీసుకున్నావా? నీకు మగాడే కావాలంటే ఎవరైనా పెళ్ళకాని వాడిని చూసుకో. అయినా నీకు మొగుడు ఉన్నాడు కదే, సరిపోలేదా? నా మొగుడు వెంటపడ్డావ్. ఇంకా బూతులు మాట్లాడుతుండగా, ఆపు నీ ఎదవగోల, ఓ నోరుందని ఎక్కువ మాట్లాడుతున్నావ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో జైల్లో పడి కూర్చుంటావ్ అంది బిందు. ఇవ్వవే, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. వీడ్ని చేసుకున్న పాపానికి నాకు ఆ మాత్రం శిక్ష పడాల్సిందేలే. అతను మాట్లాడడు. నీకేమీ తెలీదు అంటావు.
మధ్యలో నేనే వెర్రిదాన్ని అంది ఇందు. ఫోన్ మీ ఆయనకి ఇవ్వు ఒక్కసారి. ఎందుకు? ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే. స్పీకర్ ఆన్ లోనే ఉంది. ఇక జీవితంలో అతనిని చూడను, మాట్లాడను అని అతనితో చెప్పు అని ఫోన్ను చందుకి ఇచ్చింది ఇందు. హలో, చందు అంది బిందు గొంతు. ఐయామ్ సారీ బిందు. నన్ను మన్నించు. ఇంకెప్పుడూ నీతో మాట్లాడను. నిన్ను డిస్టర్బ్ చేయను. క్షమించు క్షమించు అని ఏడుస్తూ ఉన్నాడు చందు. నువ్వు చేసిన పనికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ బై అని చెప్పేసి ఏడుస్తున్న గొంతుతో ఫోన్ పెట్టేసింది బిందు. ఇప్పుడు నీకు హ్యాపీనా? నీ కళ్ళు చల్లబడ్డాయా? కడుపుమంట తీరిందా? కొంచెమైనా ఆలోచించకుండా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఛీ, నీకు బుద్ధి లేదు అంటూ కసిరాడు చందు. జీవితాలతో ఆడుకుంటున్నది నేను కాదు, నువ్వే. ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించిన పాపానికి ఇప్పటికీ కంటిన్యూ చేయాలనుకోవడం తప్పు కాదా? అయినా దానికి నువ్వు సారీ చెప్పడం ఏంటి? తప్పు నువ్వు మొదలుపెట్టినా కారణం అదే కదా? అని ఇంకా ఏవో తిడుతూ ఉంటే, నోర్ముయ్, నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని చందు తిట్టేసి వెళ్లడాన్ని చూసి ఇందుకి మరింత పౌరుషం పొడుచుకు వచ్చింది. బట్టలు సర్దుకుని పుట్టింటికి బయల్దేరి వెళ్ళిపోయింది ఇందు. నన్నే తక్కువ చేసి మాట్లాడతావా? ఎక్కడికి ఇస్తే నువ్వు లొంగుతావో అదే పని చేస్తా. అది ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు కదా? చెప్తా, దాని కంటివెంట రక్త కన్నీరు తెప్పించి నీకు నిద్ర లేకుండా చేస్తా అని శపథం పూనింది ఇందు. చందు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పెళ్ళాం తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోవడం, పూర్తిగా అనుమానించడంతో తాగుడికి బానిస అయిపోయాడు. తనవల్ల బిందు, ఇందు చేతిలో ఘోరంగా అవమానింపబడటం తట్టుకోలేకపోయాడు. ఎలా అయినా బిందుతో మాట్లాడాలి అనుకున్నాడు. తన నెంబర్ నుండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు అని తెలిసి తన ఫ్రెండ్స్ నెంబర్తో ట్రై చేస్తున్నాడు. కాల్ కనెక్ట్ అయింది. బిందు గొంతు వినిపించేసరికి ఊపిరి పీల్చుకుని, ఎలా ఉన్నావ్ బిందు అని అడిగాడు. నువ్వెందుకు మళ్ళీ కాల్ చేశావ్? జీవితంలో నేను నీ గొంతు వినను, నిన్ను చూడాలని అనుకోను అంటూ ఫోన్ పెట్టేసింది బిందు. నేను చెప్పేది విను బిందు అని పిచ్చి పట్టిన వానిలా అరుస్తున్నాడు. ఇందు పుట్టింటికి వెళ్ళిందే కాని చందుపై పూర్తి నిఘా పెట్టింది. ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది అంతా అప్డేట్ చేసుకుంటోంది. ప్రతిరోజు చందు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏడుపు ఏడ్చేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమనేది. ఆమెపై సింపతి చూపించి జరిగినది అంతా చెప్పేవారు. అలాగే బిందుతో మాట్లాడిన విషయము చెప్పేశారు. అంతే, ఒక్క ఉదుటన లేచి, దీనికి ఎన్ని తిట్లు తిట్టినా బుద్ధి రాలేదు. చెప్తా, నా మొగుడితో మళ్ళీ మాట్లాడిందా అని రగిలిపోయి, చందు ఫ్రెండ్కి ఫోన్ చేసి బిందు వాళ్ళాయన ఫోన్ నెంబర్ తీసుకుని, తృప్తిగా నవ్వి ఫోన్ నెంబర్కు డయల్ చేసింది. కాల్ అటెండ్ అయినట్లే అయ్యి కట్ అయింది. ఇంట్లో మొబైల్ చూస్తున్న భాస్కర్ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి, బాటిల్ ఓపెన్ చేసి తాగుతుండగా, ఎదురుగా ఉన్న బెడ్రూంలో బిందు కూర్చొని ఏడవటం గమనించి అటు వెళ్లాడు. ఏమైందిరా బిందు, ఎందుకు ఏడుస్తున్నావ్? అసలేం జరిగింది? హెల్త్ ఏమన్నా బాలేదా? లేక ఆంటీ వాళ్లకి ఏమైనా అయిందా? ఒక్క నిమిషం, ఇప్పుడే అత్తయ్యకి కాల్ చేసి కనుక్కుంటా అన్నాడు భాస్కర్. అదేం లేదు భాస్కర్, ఐయామ్ ఓకే. అమ్మా వాళ్లు బావున్నారు. అనవసరంగా వాళ్లని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అని ఏడుస్తూ చెప్పింది బిందు. ఓకే, వాళ్లకి కాల్ చేయను. నువ్వెందుకు ఇలా ఉన్నావో రీసన్ చెప్పితేనే అన్నాడు బిందును దగ్గరికి తీసుకుంటూ. అది, ఓ విషయము చెప్పాలి భాస్కర్ నీతో అంది భర్త గుండెపై తల పెట్టుకుని. చెప్పరా, ఏంటో అన్నాడు ఆతృతగా. ఒక్క నిమిషం అంటూ తన మొబైల్లో చందు పంపిన మెసేజ్లు అన్ని చూపించి చదువు అంది. మొత్తం చాటింగ్ అంతా చదివాక ఓ నిట్టూర్పు విడిచి, ఇది అర్థమైంది. కానీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు అన్నాడు భాస్కర్. ఏమీ లేదు అంది బిందు. ఆ చందు నిన్ను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అన్నాడు భాస్కర్. అస్సలు కాదు, వాళ్ళావిడ నోటికొచ్చినట్లు తిట్టింది అందుకే. ఇలాంటి మెసేజెస్ ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కాకపోతే ఆవిడ ఇంకా ఎక్సెట్రా అయింది అంతే అన్నాడు నిదానంగా. ఓహో, మరి నువ్వు మెసేజెస్ చూసావుగా, నువ్వెందుకు అట్లా రియాక్ట్ అవ్వలేదు అడిగింది బిందు. పిచ్చి బిందు, నువ్వెంటూ నాకు తెలీదా? నీ గురించి వేరే ఎవరో చెప్తే విని నీ కేరెక్టర్ని అనుమానించే సంస్కారహీనుడిని కాదు. ఇంకో విషయము, నీకు లవ్ మెసేజెస్ పంపినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇన్ఫాక్ట్ నవ్వు వచ్చింది ఆ చాటింగ్ చూస్తే. పెళ్లి అయిన మొదటి రోజే, నువ్వే విషయము దాచకుండా మీ ఇద్దరి లవ్ని నేను అడగకుండానే చెప్పావు చూడు, అక్కడ ఇంకా నచ్చేశావు. నిన్నెందుకు నేను అనుమానిస్తారా? నువ్వు నా బంగారానివి. అనుమానం అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?
ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు. కొందరు అనుకుంటారు, ప్రేమ ఎక్కువైతే అనుమానం ఉంటుందని. కాదు, ఆ పర్సన్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితే ఇదే వస్తుంది. ఒక్క విషయము చెప్పనా బిందు, మెసేజెస్లో చందు ఇప్పటికీ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చదివితే అర్థం అవుతుంది. ప్రేమ కాదు, ఆరాధన నీపై. ఒకరకంగా నువ్వంటే పిచ్చి చందుకి. ఆ దేవుడు ఇలానే విడదీస్తాడు నిజమైన ప్రేమికులను. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, నేనే నీ ప్రేమకు అడ్డుపడ్డానేమో అని. పెళ్లి రోజు చెప్పిన నువ్వు పెళ్లి చూపుల్లో చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు అన్నాడు భారంగా భాస్కర్. ప్లీజ్ భాస్కర్, అలా అనకు. ఇందులో చందు తప్పు ఉంది. తను అప్పుడు స్వార్థం చూసుకుని నన్ను మర్చిపోయాడు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం? అయినా ఆ దేవుడు నాకు అర్థం చేసుకునే నిన్ను నాకు భర్తగా ఇచ్చాడు. ఇంకేం కావాలి? చాలు నాకు. ఇక ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా ఐ విల్ మేనేజ్. ఆర్ యూ ష్యూర్? అన్నాడు భాస్కర్. ఎస్ డియర్, నువ్వు ఉంటుండగా నాకేంటి భయం అంది భర్త నుదుటన ముద్దిస్తూ బిందు. ఫోన్ చేసినా అటెండ్ చేయకపోవడంపై మండిపడి మళ్లీ ట్రై చేసింది ఇందు. భాస్కర్ కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు. నువ్వేనా ఆ బిందు మొగుడివి? నువ్వు చేతకానివాడివి కాబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి అని ఇందు తిడుతుండగా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ విషయము చెప్పాలి అనుకుంటున్నారు కూడా తెలియట్లేదు. దయచేసి నిదానంగా చెప్పండి అన్నాడు మర్యాదపూర్వకంగా. చెప్తాను నీకు అంతా అర్థం అయ్యేటట్లు. నీ పెళ్ళాం బిందు నా భర్త చందు చిన్నప్పుడెప్పుడో ప్రేమించుకున్నారు. అడ్డమైన చోట్లకు తిరిగారు. అవసరం తీర్చుకున్నాక ఊరొదిలి వచ్చేసింది నీ పెళ్ళాం. అది తట్టుకోలేక నా మొగుడు పిచ్చి వాడయ్యాడు. అతికష్టం మీద పెళ్లి చేసుకుని బ్రతుకుతుంటే నా కాపురంలో నిప్పులు పోయడానికి మళ్లీ వచ్చింది. చూడమ్మా, ఇంత నీచంగా నా భార్య గురించి నా దగ్గరే ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకెంత సంస్కారం ఉందో అర్థం అవుతుంది. నీ బతుకు బాగుంటే చాలు, మరో ఆడదాని బతుకు బుగ్గి అయిపోయినా పర్వాలేదు అనుకున్నావే, అక్కడే తెలుస్తోంది నువ్వెంత స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నావో, అన్నాడు భాస్కర్. నా ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేవాడివో? పెళ్లికాక ముందు ఎన్ని వేషాలేసినా, ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. పెళ్లిళ్ళు అయ్యాక ప్రేమించుకోవడం ఇదేం పోయేకాలం. నువ్వు ఊరుకుంటావేమో, నీకు చేతకాదేమో. నేను ఊరుకునేది లేదు అంది ఆవేశంగా ఇందు. చూడమ్మా, మాటలు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎన్ని మాటలన్నా నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను అంటే చేత కాక కాదు. నా చదువు నాకిచ్చిన సంస్కారం అన్నాడు భాస్కర్. ఓయబ్బో, నేనూ చదువుకున్నా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం రాదు కానీ. ఇంకొక్క మాట మా వైఫ్ గురించి మాట్లాడితే బాగోదు. నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను అన్నాడు భాస్కర్. అహం చాలా తెలివైనది కదా, అందుకే నీకు కొన్ని మాత్రమే చెప్పింది. నేను చెప్తున్నా, ఇంకోసారి నీ పెళ్ళాం నా మొగుడితో మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది ఇందు. నువ్వెంటి ఇచ్చేది? నీమీద హెరాస్మెంట్ కేసు నేనే పెడతా. ఇప్పుడు నాకర్థం అవుతోంది నీ మొగుడు ఎందుకు తాగుబోతు అయ్యాడో. నీలాంటి అర్థం చేసుకోలేని సైకో లాంటి భార్య ఉంటే ప్రతి మగాడి కేర్ ఆఫ్ అడ్రస్ బార్నే. ఇంకోసారి ఫోన్ చేయకు అంటూ ఫోన్ కట్ చేశాడు భాస్కర్. ఎవరు భాస్కర్ ఫోన్లో? పాపం ఎవరికో గట్టిగా డోసిచ్చావే అంది బిందు. భాస్కర్ జరిగిందంతా బిందుకు చెప్పాడు. అయ్యాం సారీ అండి, నా వల్లే ఇదంతా అంది అర్థిస్తూ. నీకేమన్నా పిచ్చా? పద, ఆఫీస్కి లేట్ అవుతోంది. ఇవేవి మైండ్లో పెట్టుకోకు సరేనా అంటూ ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరూ. బిందుకి మొగుడి చేత చీవాట్లు తినిపిద్దాం అంటే సీన్ రివర్స్ అవ్వడంతో తట్టుకోలేని కోపంలో ఉంది ఇందు. వెంటనే చందుకి ఫోన్ చేసి, నువ్వు అదీ కలసి బాగా ప్లాన్ చేసుకుని నాటకం ఆడుతున్నారు. అందుకే వాళ్ళాయనకి ఫోన్ చేసి మీ తతంగం అంతా చెప్పాను. వాడొక పిచ్చోడు, నా పెళ్ళాం నిప్పు అంటాడు. అంటే మీ అందరికీ పిచ్చిదానిలా నేనే కనిపిస్తున్నానా అంది ఇందు. ఇప్పటికైనా తెలుసుకున్నావ్ నీకు పిచ్చి అని. అయినా అతనికి ఫోన్ చేసి మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఇంతకు బరితెగించావు కాబట్టి నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావో నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఫోన్ కట్ చేశాడు చందు. బాగా ఆలోచించి భాస్కర్కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకున్నాడు. అనవసరంగా బిందుని తప్పుగా అనుకుని ఏమైనా అంటే, బిందు అసలే సెన్సిటివ్, ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే, నో, అలా జరగడానికి వీలు లేదు అనుకుని డయల్ చేశాడు. భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు. హలో భాస్కర్ గారు, నేను చందు, మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. తెలుసు అన్నాడు భాస్కర్. బిందు గురించి నా భార్య తప్పుగా మాట్లాడినందుకు ఆమె తరపున సారీ చెప్తున్నాను. ప్లీజ్ సార్, అవి మనసులో పెట్టుకోకండి. బిందు చాలా మంచి అమ్మాయి, తనకేం తెలీదు. దయచేసి తప్పుగా అనుకోకండి అన్నాడు చందు అర్థిస్తూ.
నేనెప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు చందుగారు, మీ మిస్సెస్కి మెంటల్ కండిషన్ బాలేదు అనుకుంటా. కొంచెం జాగ్రత్త, ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్. పుట్టింటిలో ఉన్న చందుని మానసికంగా మాటల తూటాలతో హింసిస్తూనే ఉంది ఇందు. ఇక చెప్పే ఓపిక లేక, చెప్పినా ప్రయోజనం ఉండదని సైలెంట్ అయిపోయాడు చందు. తనని ఎవరు పట్టించుకోవడం లేదని, అవమానంగా ఫీల్ అయి దీని అంతటికి బిందునే కారణం అని తలచి, నేనిక్కడ ఇంత బాధపడుతుంటే అది అక్కడ అంత సంతోషంగా ఉంటుందా? దీనికి ఇలా కాదు, వాళ్ళ నాన్న, అమ్మకి చెప్పితే అప్పుడైనా దాని పొగరు అణుగుతుంది అని భావించి, బిందు తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి బిందుపై అర్థం పర్థం లేని నిందారోపణలు చేసింది. బిందుదే తప్పు అన్నట్లు నిందిస్తూ నోటికి వచ్చిన మాటలు ఎన్నో చెప్పింది. తర్వాత ఫోన్ పెట్టేసి, అమ్మయ్య దాని మొగుడు దాన్ని వదిలేసినట్లు తల్లిదండ్రులు విడిచి పెట్టరు కదా. ఈ రోజుతో ఆ బిందు పని అయిపోయింది అనుకుని మనసులో అనుకుంది ఇందు. ఇందు ఫోన్ చేసిన విషయము వివరించి కూతురు బిందును నిలదీశారు తల్లిదండ్రులు. వాడిని నువ్వింకా మర్చిపోలేదా? అయినా ఇదేం పాడు బుద్ధి, వజ్రంలాంటి మొగుడు ఉంచుకుని ఆ పనికిమాలిన వాడితో ప్రేమా గీమా అంటూ మా పరువు మొత్తం తీసావని తిడుతూనే ఉన్నారు బిందుని. ఒక్క నిమిషం నాన్నా, ఇప్పటికీ మీకు నామీద అనుమానమే. నన్ను కన్న మీరే నమ్మకపోతే ఎవరో పై వ్యక్తి గురించి ఎందుకు అనుకోవడం? ఎన్ని సంవత్సరాలైనా మీ బుద్ధి మారలేదు. అయినా మీరు అనుకున్నట్లు అయితే ఇప్పటివరకు ఆగను. పెళ్లి కాకముందే చందు దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నిజమైన ప్రేమ అంటే కలిసి ఉంటేనే కాదు, ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకోవడం. అవును, నేను ప్రేమించాను చందుని. తను ఎక్కడ ఉన్నా బావుండాలని కోరుకుంటున్నాను అంతే. మీరు నిజమే చెప్పారు నాన్నా, నా భర్త వజ్రం. ఏ ఒక్కరూ ఇవ్వనంత సపోర్ట్ నాకు ఇచ్చి చిన్నపిల్లలా చూసుకుంటాడు అని ఫోన్ పెట్టేసి ఒక నిర్ణయానికి వచ్చింది బిందు. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అని అనుకుని, చందుని ఒకసారి కలిసి మాట్లాడాలి అని నిశ్చయించుకుని, ఫోన్ చేసి ఎక్కడ కలవాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టింది. ఈ విషయము భాస్కర్కి చెప్పింది. సరే, టేక్ కేర్ అని అన్నాడు. తనను కలిసి బిందు మాట్లాడాలి అనే విషయము చందు తన ఫ్రెండ్కి చెప్పాడు. ఈ విషయము తన మనసులో దాచుకోక వెంటనే ఇందుకి పాస్ చేశాడు చందు. దీనికోసమే కాచుకుని కూచున్న ఇందుకి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఛాన్స్ దొరికినందుకు సంబరపడిపోయింది. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంది. అది ఒక టెంపుల్. రాముని కోవెల, చాలా ప్రశాంతంగా ఉంది. అనుకున్న టైంకి చందు వచ్చాడు. తర్వాత బిందు వచ్చింది. ఇద్దరూ దేవుణ్ణి దర్శించి పక్కనే ఉన్న గట్టుపై కూర్చుని ప్రసాదం తింటున్నారు. ఇదంతా వెనుక నుండి ఇందు వీడియో తీస్తూనే ఉంది. చందు సిగ్గుతో, నన్ను క్షమించు బిందు, నా వలన నువ్వు అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడ్డావు. దీనికి కారణం నేనే, నా అసహాయతే. నా భార్య మీ హస్బెండ్కి కాల్ చేసి నీ గురించి తప్పుగా మాట్లాడటం, ఇదంతా నా వల్లే, నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు ప్లీజ్ అన్నాడు చందు. నువ్వేం తప్పు చేయలేదు చందు క్షమాపణ అడగడానికి. అయినా, నీ భార్య నా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడటం గురించి ఎందుకులే. ఆ రోజు నువ్వు పక్కన ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడితేనే నువ్వేం రియాక్ట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. అది కాదురా, నా సిట్యుయేషన్ అర్థం చేసుకో అన్నాడు చందు. హా, నీకు మాత్రమే కదా ఉండేది సిట్యుయేషన్, నాకు ఉండదేం? వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది తర్వాత నాకోసం నువ్వు ప్రేమను మర్చిపోలేక వస్తావేమోనని ఎదురు చూశాను. అప్పుడు కూడా నీకు సిచ్యువేషన్ రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో ఏం చేస్తుందో అసలు ఎక్కడుందో తెలుసుకోవాలన్న ఆరాటం నీకు లేదు, చాలా మంచిది. అయినా నా పిచ్చి మనసు, ప్రేమించాను కదా, నీలా నేను మర్చిపోలేకపోయాను చందు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ గురించి ఆలోచించేదాన్ని, నీ సమాచారమంతా గ్యాదర్ చేసుకునేదాన్ని. ఎప్పటికైనా తిరిగి వస్తావని చిన్న ఆశ ఉండేది. అలాగే ఎదురు చూశాను పెళ్లి పీటల మీద కూర్చున్న అంతవరకు. ఎలాగో ఒకలాగా నువ్వు నా పెళ్లి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లాస్ట్ మూమెంట్లో అయినా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకున్నా. అయినా, నా వెర్రితనం గాని, ఊరు వెళ్ళగానే వదిలి పెట్టేసిన ప్రేమ తిరిగి వస్తుంది అని ఎదురు చూసి ఏమి లాభం? యు ఆర్ ఏ సెల్ఫిష్, ఎస్ 100%. అప్పటి నుంచి ఇప్పటి దాకా నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చావ్. నేనేమైపోయినా పర్వాలేదు అని వదిలేశావు. ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని అంటావే, అసలు ప్రేమకు అర్థం ఏమిటో మీకు తెలుసా? ప్రేమించిన వ్యక్తిని ప్రాబ్లమ్స్లో పడేయడం కాదు, ఆ వ్యక్తిని ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే. అంతేకాని, నీ స్వార్థం కోసం నా లైఫ్ని స్పాయిల్ చేద్దామనుకున్నావ్. కాని, అన్నింటినీ అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు. నిన్ను మర్చిపోవడానికి ఎన్ని రోజులు నెలలు నరకం అనుభవించాను నాకే తెలుసు.
ఒకరకంగా నిన్ను ప్రేమించే నేను మోసపోయాను. ఒక్కసారి ప్రేమించిన తర్వాత చనిపోయేంతవరకు వారితోనే జీవితం అనుకుంటారు అంతా, నేను అలాగే అనుకున్నాను. నువ్వు అడగవచ్చు, నా గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వైనా అప్రోచ్ అవ్వచ్చు కదా అని. సొసైటీలో మగవారికి వేరే సిద్ధాంతాలు, అమ్మాయిలకు వేరే సిద్ధాంతాలు, రూల్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్లకి ఒప్పించి ఎదిరించలేక మౌనాన్ని ఆశ్రయించాను. అందుకే వారు చెప్పిన పెళ్లికి తల వంచి తాళి కట్టించుకున్నాను. గుండెల్లో నిన్ను అను నిత్యం మోస్తున్న నాకు గుండెపై ప్రతిక్షణం ఆయన కట్టిన తాళి నన్ను ప్రశ్నిస్తున్నట్లు అనిపించేది. అందుకే అతనికి మన గురించి మొత్తం చెప్పేశాను. ఆశ్చర్యంగా ఆయన నన్ను అసహ్యించుకోకుండా తన గుండెలకు నన్ను హత్తుకుని ఓదార్చారు. నా వెన్నంటే ఉంటూ నాకు ఇప్పటికీ తోడుగా నిలిచారు. ఇదే కదా నిజమైన ప్రేమ అంటే? అంటే నీ మనసులో నాకిక స్థానం లేదా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను అంత పరాయివాడినా అన్నాడు చందు. నువ్వు ఎప్పటికీ నా చందువే. నేను ప్రేమించిన నా మనిషివే. ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒక్కరితోనే ఉంటుంది, అది మారదు. ప్రేమించిన వ్యక్తి దక్కనప్పుడు, లేదా జీవితం పంచుకోలేనప్పుడు కృంగిపోయి ఆగిపోకుండా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా, సంతోషంగా ఉంటే చాలు అని కోరుకోవాలి. ప్రస్తుతానికి నేను నీమీద అదే ఫీలింగ్తో ఉన్నాను. వెళ్ళు చందు, నీ లైఫ్ నీకు ఉంది. చక్కగా ఉండు. చెప్పటం ఈజీనే, కాని ఆచరణలో చూపించు. అనవసరంగా ఇలా అపార్థాలు కాకుండా ఎప్పటికైనా నీ భార్య నీ మంచితనం తెలుసుకుని, మన ప్రేమలోని గొప్పదనాన్ని, పవిత్రతను గుర్తిస్తుందేమో. ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకు అవసరం అయినప్పుడు నేను హెల్ప్ చేయడానికి సిద్ధమే. ఈ సొసైటీ ఎప్పటికీ మారదు. ఒక ఆడ, మగ కలిసి మాట్లాడినా, నవ్వినా వారికి వేరే రకంగా చూసి బిరుదులు ఇస్తాయి. అవేవీ నేను పట్టించుకోను. ఎందుకంటే నా మనసులో, నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, రావు, సరేనా? ఇప్పటికీ నువ్వు నాకు చిన్నపిల్లాడిలానే కనిపిస్తున్నావు. ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతున్నా, ఐ మిస్ యూరా. ఎక్కువగా తాగకు ప్లీజ్, హెల్త్ పాడవుతుంది. ఓకేనా? అంతా సెట్ అవుతుంది. బై చందు అని లేచి వెళ్ళిపోయింది బిందు తిరిగి చూడకుండా. చందు కూర్చున్న చోటే చతికిలపడ్డాడు. ఇదంతా రికార్డ్ చేసిన ఇందుకి తనమీద తనకే అసహ్యం, కోపం, చిరాకు కలిగి మనసులోనే ఆ దేవుని సాక్షిగా బిందుకి క్షమాపణ చెప్పుకుని చందు దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకుంది. చందు ఆశ్చర్యంగా చూశాడు. మొత్తమంతా తెలుసు అన్నట్లు తల ఊపింది ఇందు. అక్కడి నుంచి ఇద్దరూ లేచారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. సమాజంలో ఎన్నో కుటుంబాల్లో జరిగిన నిజాన్ని గ్రహించలేక, అర్థం లేని అపార్థాలతో, అనుమానాలతో మానసికంగా హింసించి బలి తీసుకుంటున్న వారెందరో. అనుమానంతో మనుషుల్ని దూరం చేసుకుని కుటుంబాలను, కాపురాలను కూలదోసుకుంటున్నవారు ఎందరో. ప్రతి సమస్యకు ఓ సొల్యూషన్ ఉంటుంది. అట్లాగే ఏదైనా సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకుంటే ఎటువంటి అనర్థాలకు తావు ఉండదు. నిజమైన ప్రేమ, ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది పక్కన ఉన్నా, లేకపోయినా.